మిత్రమా, చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి నువ్వన్నా వాళ్ళకి చెప్పు. ఫ్రెండ్స్, మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో చాలా పిట్టలు, పక్షులు గూళ్ళు కట్టుకొని సంతోషంగా ఉండేవి. చెట్టు వాటికి గాలి, ఎండ తగలకుండా కాపాడేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బులు కాసి హోరున వర్షం కురిసింది. అడవంతా తడిసిపోయింది. చెట్టు దగ్గర ఉన్న పిల్లి వానలో తడిచి చెట్టు దగ్గరకు వచ్చింది. పక్షులు నవ్వుతూ వాటితో వెటకారంగా మాట్లాడాయి. మేము ఇంత చిన్నగా ఉన్న మా ముక్కుతో గడ్డి చితుకులు సమకూర్చుకొని గూళ్ళు కట్టుకుంటున్నాము. నీకు 2 కాళ్ళు చేతులు ఉన్నా ఇల్లు కట్టుకోలేదు అని పిల్లిని ఎగతాళి చేశాయి. ఆ మాటలు విన్న పిల్లి చాలా కోపం తెచ్చుకొని పిచ్చుకలతో ఇలా అనింది. ఎంత ధైర్యం ఉంటే నన్నే అవమానిస్తారా? ఆగండి, చెప్తా మీ సంగతి అని గబగబా చెట్టు ఎక్కి ఆ పక్షుల గూళ్ళను ధ్వంసం చేసింది. ఆకులను, కొమ్మలను విరిచేసి చెల్లా చెదురు చేసింది. గూళ్ళలోని గుడ్లను పగలగొట్టింది. పక్షుల పిల్లలు భయంతో ఏడుపు అందుకున్నాయి. అంతా నాశనం చేసి అక్కడి నుండి పిల్లి వెళ్ళిపోయింది. రూపుమాపైన గూళ్ళు, చెట్లు, వాటితో పగిలిపోయిన గుడ్లను చూసి పిచ్చుకలు ఇలా అనుకున్నాయి. అయ్యో, అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చి మన గూళ్ళను గుడ్లను పోగొట్టుకున్నామే అని పిచ్చుకలు బాధపడ్డాయి.